రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడైతే ముర్రా జాతికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగిందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. ఒకసారి అడుగుదాం వాటి రేట్లు, వాటి పాల విషయానికి వస్తే అవి ఎన్నో ఈత బఫెలోస్ ఎప్పుడు వచ్చాయి అనే విషయాలన్నీ కనుక్కుందాము. ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ బఫెలో అయితే తీయడం జరిగింది. ఇదైతే మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది. రెండో ఈతలో బఫెలో సైజ్ కానీ హైట్ కానీ చూసుకోవచ్చు. మీరు చాలా హెవీ సైజు చూసుకోవచ్చు. మీరు హైట్ విషయం అయితేంది, సైజు విషయం అయితేంది, అన్నీ కూడా మనకి 14 to 18 లీటర్ మిల్క్ కెపాసిటీ బఫెలోస్ ఇవన్నీ కూడా మనకి చూసుకోవచ్చు దగ్గర. ठीक है भैया, ओके भैया बंद చూసుకోవచ్చు. దీని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఇంకొక గేదెని అయితే తీసుకొస్తున్నారు, చూద్దాం. भैया दूध कितना है? दूध 15 लीटर दूध है. 15 लीटर पाल इच्छेది. नीचे काफ है, नीचे लड़की है. ठीक है. ఆడదూడ ఉందంట. దీని కింద వచ్చేసి 15 లీటర్ పాలు ఇచ్చేది అని చెప్తున్నారు మనకి. సుబే ఆయా భయ్యా లోడ్? ठीक है. ఉదయం అయితే మార్నింగ్ అయితే వచ్చిందంట లోడ్. హర్యానా నుంచి అయితే, హర్యానా జీన్స్ ఆయా భయ్యా? హర్యానా జీన్స్ నుంచి అయితే మనకి లోడ్ దిగింది. ముర్రా బఫెలో చూసుకోవచ్చు. క్వాలిటీ కానీ మనకి అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. హెవీ సైజ్, అన్ని హెవీ సైజులో ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి. రేట్ల విషయం అయితే నేను అడుగుతాను, మదర్ బాయ్ని అడుగుతాను. ఒకసారి అయితే ఇవి చూడండి. మీరు ముందైతే ఈ గేదెలు చూడండి. ఉదయం అయితే లోడ్ దిగింది. మీరైతే 3 పూటలు చూసుకోండి. ఈరోజు చూసుకోండి, సాయంత్రం చూసుకోండి, మళ్ళీ ఉదయం, మళ్ళీ సాయంత్రం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీకు రేట్ల విషయం అయితే ఫిక్స్ ఏమి ఉండదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మూడో గేదె కూడా మనకు తీస్తున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ చూసుకోండి. అన్నీ కూడా సైజ్ మాత్రం హెవీ సైజ్ ఉన్నాయి. థర్డ్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అయితే ఇక్కడైతే సేల్కి ఉన్నాయి. రాయల్ డైరీ ఫామ్. ప్రజెంట్ అయితే శంషాబాద్లో ఉన్నాము. అన్నిటికైతే దూడలు ఉన్నాయండి. ఉదయం అయితే మార్నింగ్ అయితే లోడ్ దిగింది, అమ్మకానికి ఉన్నాయండి. సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ 14 to 18 లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదెలండి. చెప్పడం కాదు, మీరు వచ్చి చూసుకోండి. ఎన్ని పాలు ఇస్తున్నాయి చూసుకున్న తర్వాతనే, 2 పూటలు చూసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు. రేట్లు ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అజయ్ భయ్యా ఇంకొక బఫెలో అయితే తీస్తున్నారు, చూసుకోవచ్చు. భయ్యా ఏ కిतना दूध देता है? 16 లీటర్. ఓకే, 16 లీటర్ పాలు ఇచ్చే గేదంట ఇది. చూసుకోవచ్చు. వాళ్ళైతే తీసుకొస్తుంటారు అక్కడి నుంచి. వాళ్ళు దారిలో అయితే పిండుతారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎన్ని పాలు ఇస్తుంది ఏ గేదె అనేది, ఒక ఐడియా ఉంటుంది. అందుకోసమనే వాళ్ళని అడుగుతున్నాను నేను. 16 లీటర్ల పాలు ఇచ్చేదంట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే 2 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. రేట్ల విషయం అయితే ఫిక్స్ ఏమి ఉండదు, మాట్లాడుకోవాలి. గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. బంధవయ్యా దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్నిటికైతే దూడలు ఉన్నాయి కింద. పాలు అయితే చూసుకోండి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పిన ఇస్తున్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు బేరం మాట్లాడుకోండి. రేట్ల విషయం అయితే ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే భయ్యా 5వ నెంబర్ బఫెలో ఇది చూసుకోవచ్చు మీరు. 5th నెంబర్ బఫెలో. భయ్యా కిतना दूध है? 16 కిలో, 16 లీటర్ల పాలు ఇచ్చేది ఇది కూడా. అన్నీ కూడా మనకి 14 నుంచి 18 లీటర్ల పాలు ఇచ్చాయి. చూసుకోవచ్చు. క్వాలిటీ హెవీ సైజు, అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఉదయం మార్నింగే లోడ్ దిగాయి కాబట్టి చూసుకోవచ్చు. హర్యానా జీంద్ నుంచి అయితే ఈ లోడ్ దిగిందండి. హెవీ సైజు, క్వాలిటీ చూసుకోవచ్చు. చర్మం కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి మీరు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి. ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు, చూద్దాం. అజయ్ భయ్యా 16 లీటర్. ఓకే, ఇది కూడా 16 లీటర్ పాలు ఇచ్చే గేదె. అన్నిటికీ దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పడం కాదు, అవి పాలు 8 పాలు ఇస్తున్నాయా లేదా అని చూసుకోండి. పూటకు వచ్చేసి ఉదయం, సాయంత్రం, మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చెక్ చేసుకోండి. ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నాయో ఒక ఐడియా వస్తుంది. అప్పుడైతే మీరు వేరే మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఇక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు.
ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు. భయ్యా కిतना दूध है? 15 కిలో 15 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఇది కనబడుతుంది కదా. అన్నీ కూడా రెండో ఈత మూడో ఈత గేదెలే అండి. చూసుకోవచ్చు మీరు. అడ్డర్ క్వాలిటీ అయితేంది, దాని హెవీ హైట్ అయితేంది, సైజ్ అయితేంది చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చండి. ఇక్కడ ఫిక్స్ ఏమి ఉండవు రేట్లు, మీరు బేరం మాట్లాడుకోవాలి. అన్నీ కూడా ఇప్పుడు 15 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు వీళ్ళు. మీరు చూసుకోండి, వాళ్ళు చెప్పింది కాదు, మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాతనే రేట్లు మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడ కూడా. వాళ్ళైతే మీరు వాట్సాప్లో వాళ్ళకైతే హాయ్ అని పెడితే వాళ్ళైతే లొకేషన్ సెండ్ చేస్తారు. ఇక్కడ శంషాబాద్లో ఉన్నాం, రాయల్ డైరీ ఫామ్ వాళ్ళది. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అయితే చూసుకోవచ్చు దగ్గరుండి. ఇంకొక బఫెలో అయితే తీసుకున్నారు, ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు. భయ్యా దూద్ కిतना है? 12 లీటర్ 12 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఇది. మనకి 12 నుంచి 14, 16, 17 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్పారు మనకి. అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి, హైట్ కానీ సైజ్ కానీ అన్నీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదండి. మీకు ఇష్టం ఉంటేనే కొనుగోలు చేయండి, లేదంటే లేదని కూడా చెప్తున్నారు వీళ్ళు. వచ్చి అయితే డైరెక్ట్ చూసుకోండి అని కూడా చెప్తున్నారు. రేట్ల విషయం అయితే నేను అడుగుతాను మధురవాయిని, ఒకసారి చూద్దాం. వీడియో అయితే ఫుల్ చూడండి, మీకు అర్థమైపోయింది రేట్లు అయితే ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దాము. ఇదైతే మార్నింగ్ లోడ్ దిగిందండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం హర్యానా గేదెలు అయితే మార్నింగ్ అయితే లోడ్ దిగింది. ఓకే, ఇది కూడా అన్నీ కూడా మనకి 12 to 13 అయితే 14, 15, 16 16 లీటర్ల వరకు అయితే ఇప్పుడైతే చూసిన గేదెలు అయితే 16 లీటర్లు అని హైయెస్ట్ అన్ని కూడా చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ చూసుకోండి, రేట్లు మాట్లాడుకోండి. 16 లీటర్ పాలు ఇస్తున్నాయో లేదో ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే మనకి హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందండి. ఇవి కనబడుతున్నాయి కదా, 10 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఇక్కడ మొత్తం హర్యానా బ్రీడ్కి సంబంధించిన 10 బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయి. ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు. ఇంకొకటైతే ఇంకా తీసుకొస్తున్నారు. ఇక్కడైతే ఈ లైన్లో అయితే మనకి 9 గేదెలు ఉన్నాయి కనబడుతున్నాయి. ఇది 9 గేదెలు. और भैया कितना पैसे आया? बस 10 या 11 उधर से हरियाणा से. ఓకే, और एक है? ठीक है. ఓకే, టోటల్ అయితే మనకి 11 గేదెలు అయితే దిగాయని చెప్పారు. లోడ్ వచ్చేసి 11 గేదెలు అయితే తీసుకొచ్చారట. దీని హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు మీరు. మొత్తం అయితే హర్యానా నుంచి అయితే 11 గేదెలు అయితే లోడ్ దిగిందండి. దీని హైట్ చూసుకోవచ్చు మీరు, క్వాలిటీ చూసుకోండి. ఉదయం అయితే లోడ్ దిగిందని చెప్పారు మనకి. ఒక బఫెల్లో మొత్తం 11, ఇక్కడ 9, ఇప్పుడు 2 తీసుకొచ్చారు కదా. మొత్తం 11 బఫెల్లోస్ అయితే పొద్దున అయితే మార్నింగ్ అయితే లోడ్ దిగిందని చెప్పారు. అన్నీ కూడా పాలిచ్చే గేదెలే అమ్మకానికి ఉన్నాయండి. 11 అయితే హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు. జీంద్ నుంచి అయితే వచ్చాయంటే ఈ గేదెలు వచ్చేసి మొత్తం కూడా. క్వాలిటీ చూసుకోండి, అన్నీ కూడా మీరు పాలు చెక్ చేసుకోండి. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. 2 పూటలు కాదు 3 పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు.